హలో ఫ్రెండ్స్, మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక ఉమెన్ షాపింగ్ మాల్ నుంచి షాపింగ్ చేసుకుని బయటకు రాగానే తన బాడీలో మంటలు చెలరేగుతూ ఉంటాయి. అలా తన బాడీలోంచి తన నోట్లోంచి పొగలు వస్తూ ఆ అమ్మాయి అక్కడే పడి చనిపోతుంది. అది చూసినటువంటి బ్లూ జాకెట్ వేసుకున్నటువంటి ఒక లేడీ ఆ షాపింగ్ మాల్ బయట ఉన్న కదులుతున్న వారందరూ చనిపోతూ ఉన్నారని, వెంటనే అక్కడ కదులుతూ ఉన్న వారికి వారిని ఎవరిని కదలవద్దని, కదిలితే వారు చనిపోతారని చెప్పడంతో అందరూ అలానే నిలబడిపోతారు. ఇలా ఈ బిజార్ కేసు జరగడంతో అక్కడ కొంతసేపటికే FBI వస్తుంది. FBI వచ్చిన తర్వాత ప్రెసెంట్ ఆ గాలిలో వారికి అటాక్ అయినటువంటి వైరస్ శాతం తక్కువ ఉందని చెప్పడంతో బిషప్ అక్కడికి వచ్చి వారిని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా బిషప్ షాపింగ్ మాల్ లోపలికి వెళ్లి కింద పడిపోయిన వారిని అందరినీ గమనించగా, బిషప్ ఇంతవరకు తన 35 ఏళ్ల కెరియర్ లో ఇలాంటి వింత కేసులను ఎప్పుడూ చూడలేదని తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ వారి బ్లడ్ శాంపుల్స్ ని కలెక్ట్ చేస్తాడు. వారి బ్లడ్ శాంపుల్స్ ని బాగా టెస్ట్ చేసి పరీక్షించి చూసినటువంటి బిషప్ కి వారి బ్లడ్ లో నానోబాట్స్ అనే వైరస్ కలవడం వల్లనే వారి బాడీ బర్న్ అయ్యి చనిపోయారని తెలుస్తుంది. ఇంతలో అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో ఎలివేటర్ కింద నానోబాట్ యొక్క మదర్ బోర్డ్ ని అటాచ్ చేసి ఉంటారు. అంటే ఆ ఎలివేటర్ దాటి రావడం వల్ల నానోబాట్స్ వారి బాడీలోకి చేరాయని, అందుకే ఆ ఎలివేటర్ ద్వారా బయటకు వచ్చి వారు సన్ కి ఎక్స్పోజర్ అవ్వగానే వారి బాడీలో ఉన్నటువంటి నానోబాట్స్ రియాక్ట్ అయ్యి వారి బాడీని బర్న్ చేశాయని బిషప్ చెబుతాడు. అయితే ఆ వైరస్ అటాక్ అయిన వారందరూ సన్ కి ఎక్స్పోజర్ అయితే వారి బ్లడ్ లో ఉన్నటువంటి నానోబాట్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయని, దానికి ఎలాగైనా విరుగుడు కనిపెట్టాలని ఆ నానోబాట్స్ అటాక్ అయినటువంటి ఒక పేషెంట్ కోసం వెతుకుతారు. బిషప్ ఆ పేషెంట్ పై ప్రయోగం చేసి దానికి ఎలాగైనా మందు కనిపెట్టాలనుకుంటాడు. అప్పుడే సారిక తన బాడీపై ఎక్స్పెరిమెంట్ చేయడానికి బిషప్ దగ్గరికి వస్తుంది. కానీ ఒకవేళ తను చనిపోతే తన కూతుర్ని FBI వాళ్ళు చూసుకోవాలని చెప్పడంతో అందుకే FBI వాళ్ళు కూడా ఓకే చెప్పి సారికని వారి ఎక్స్పెరిమెంట్ కి యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా బిషప్ ఆ వైరస్ కి మందును కనిపెట్టే ప్రయత్నంలో ఉండగా మొదటిసారిగా సారికాకి ఆ ఇంజెక్షన్ ను ట్రై చేస్తారు. కానీ అది వర్కౌట్ అవ్వకపోగా సారిక బాడీలో ఉన్నటువంటి వైరస్ ని ఇంకా ప్రేరేపించి తన బాడీలో హీట్ జనరేట్ అయ్యేలా చేస్తుంది. అది గమనించినటువంటి FBI ఏజెంట్ ఏంజెలా సారిక చేయిని పట్టుకుని తన బాడీ ద్వారా సారిక బాడీని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా కొంతసేపటి తర్వాత సారిక బాడీ నార్మల్ గా రిలాక్స్ అవుతుంది. ఫైనల్ గా బిషప్ చాలా కష్టపడి ఆ నానోబాట్స్ కి సరైన యాంటీడోట్ ని కనుక్కుంటాడు. ఇంతలో FBI ఏజెంట్స్ ఆ షాపింగ్ మాల్ లో ఉన్నటువంటి CCTVని బాగా ఎగ్జామిన్ చేయగా వారికి జోన్స్ అనే వ్యక్తి ఆ ఎలివేటర్ లో ఆ నానోబాట్స్ మదర్ బోర్డ్ ని ఇన్స్టాల్ చేస్తూ ఉండటం కనిపిస్తుంది. కానీ అది చూసినటువంటి బిషప్ కి జోన్స్ కి అంత తెలివితేటలు లేదని, జోన్స్ వెనక ఎవరో ఉన్నారని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బిషప్ కి నానోబాట్స్ తయారు చేయగలిగే తన బెస్ట్ ఫ్రెండ్ విలియం ఉన్నాడని, కానీ విలియం చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఏజెంట్ ఫిలిప్ తన కారును పార్క్ చేసి బయటకు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న వారందరూ పక్కకు వెళ్లి పక్క బిల్డింగ్ వైపు వింతగా చూస్తూ ఉంటారు. వారిని చూసినటువంటి ఫిలిప్ ఆ బిల్డింగ్ వైపు తిరిగి చూడగా ఏజెంట్ ఫిలిప్ కి ఒక పెద్ద లైట్ ఒక బిల్డింగ్ పై పడుతూ ఉండటం కనిపిస్తుంది. ఆ లైట్ పడిన వెంటనే ఆ అద్దాల బిల్డింగ్ కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీన్ని గమనించినటువంటి బిషప్ ఆ లైటింగ్ ఏమిటని ఎంక్వైరీ చేయగా బిషప్ కి ఆ లైటింగ్ సన్ రైజెస్ వల్ల వచ్చే ఒక వెలుగని తెలియడంతో బిషప్ షాక్ లో ఉంటాడు. నైట్ అయినప్పటికీ ఆ సన్ రైజెస్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవడానికి తన అసిస్టెంట్ తో కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో టెస్ట్ చేసి చూడగా అప్పుడే తన అసిస్టెంట్ బిషప్ కి ఆ సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్ శాటిలైట్స్ ని ఎవరో కంట్రోల్ చేయడం ద్వారా సన్ రైజ్ ని కరెక్ట్ గా ఆ బిల్డింగ్ పైన పడేలా చేస్తూ ఉన్నారని, కానీ బిషప్ సన్ రైజెస్ ఆ బిల్డింగ్ పైన ఎందుకు పడేలా చేస్తూ ఉన్నారని అడగ్గా అందుకు బిషప్ సెక్రటరీ ఆ సిటీలో ఉన్నటువంటి జియోగ్రఫీ మ్యాప్ ని అంతా చెక్ చేసి మరి కరెక్ట్ గా ఆ బిల్డింగ్ కిందనే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని, సన్లైట్ ని ఆ బిల్డింగ్ పైనే పెట్టడం వలన ఆ సన్ రైజెస్ భూమిలోకి చొచ్చుకొని పోయి ఆ ఆయిల్ కి తాకి ఆ సిటీ మొత్తం నామరూపాలు లేకుండా పోతుందని బిషప్ కి చెబుతుంది. దాంతో వెంటనే బిషప్ ఆ సన్ రైజెస్ ని ఆఫ్ చేయాలి అంటే దానికి కొంత దూరంలో ఉన్నటువంటి ప్రైవేట్ శాటిలైట్స్ యొక్క యాంటీనాల్ని FBI ఏజెంట్స్ వెంటనే ఆఫ్ చేయాలని చెప్పడంతో ఏంజెలా మరియు పీటర్ ఇద్దరు FBI ఏజెంట్స్ కలిసి ఆ రెండు శాటిలైట్స్ ఏరియా దగ్గరకు వెళ్తారు. వారిద్దరూ స్ప్లిట్ అయ్యి మరి ఇద్దరు ఒకేసారి ఆ లైట్ ని ఆఫ్ చేయడం వలన ఆ సన్ రైజెస్ తగ్గిపోతుందని చెప్పి ఇద్దరు బిల్డింగ్ పైకి ఎక్కి ఒకేసారి ఆ శాటిలైట్ యొక్క సిగ్నల్ ని ఆఫ్ చేస్తారు. దాంతో మెల్లగా ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి ఆ సన్ రైజ్ కొద్దిగా మాయమైపోతుంది. కానీ ఇంతలో పీటర్ వెనక వచ్చినటువంటి జోన్స్ తనపై అటాక్ చేసి తనను కొడుతూ
ఉంటాడు. అది చూసినటువంటి ఏంజెలా జోన్స్ కి గన్ను గురి పెడుతుంది. కానీ తన వెనకే ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏంజెలాని గన్ను కిందకి దించమని లేదంటే తనను షూట్ చేస్తామని చెప్పడంతో ఏంజెలా గన్ను కింద పడేస్తుంది. ఆశ్చర్యంగా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఏంజెలా లాగే వారి గన్స్ ని కింద పడేస్తారు. దాంతో ఏంజెలాకి ఆ యాంటెనా దగ్గర ఉండడం వలన ఒకరి బాడీని మరొకరు కంట్రోల్ చేసే పవర్ వస్తుందని, ఆ పవర్ తో జోన్స్ దగ్గర బాగా చావు దెబ్బలు తింటూ ఉన్నటువంటి పీటర్ బాడీని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. తర్వాత జోన్స్ ని చావగొడుతూ ఏంజెలా పీటర్ ద్వారా జోన్స్ ని ఆ యాంటెనా పై పడేలా చేస్తుంది. దాంతో జోన్స్ బాడీ బాగా కాలిపోయి బూడిదలాగా మారిపోతాడు. నెక్స్ట్ సీన్ లో తన ల్యాబ్ లో ఉన్నటువంటి బిషప్ అసలు ఏం జరుగుతుందని ఆలోచించే లోపే చనిపోయినటువంటి తన ఫ్రెండ్ విలియం వచ్చి బిషప్ కి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటాడు. అంతటితో ఫ్రింజ్ సిరీస్ లోని ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.